ఈరోజు మనము హద్దులు మీరిన దీనా గురించి మనము ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. దినమందున ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథము నుండి నాయనా దీనా గురించి మేము ధ్యానం చేసుకునబోతున్నాం. ఇదిగో ప్రభా, హద్దులు మీరు అతిక్రమించిన ఎలాంటి శాపాన్ని తెచ్చుకుందో ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథము ద్వారానైనా వివరణ తెలుసుకొని ఇప్పుడున్న క్రైస్తవ సమాజ బిడల ప్రభువా, ఏ రీతిగా మీ వాక్యమును బట్టి చక్కదిద్దుకొని సరిచేసుకోవాలో ఆలోచన బిడలు కలుగు చేయమని, మీ కృపచేత నింపమని, మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనములో దీనా అనే ఒక స్త్రీ ఉంది. హద్దులు మీరి అతిక్రమించిన దీనా. దీనా అనగా న్యాయ తీర్పు అని అర్థం. ఈమె యాకోబు లేయాలకు పుట్టినటువంటి ఏకైక కుమార్తె. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించున్నది. అయితే కుమార్తె అందరి చేత గారాభంగా పెంచబడి ఉన్నది, అందరి యొక్క ప్రేమ చేత పెంచబడి ఉన్నది. అందును బట్టి ఎవరు కూడా ఆమెను కొన్ని విషయాల్లో ఆమెను గద్దించలేదు, కొన్ని విషయాల్లో ఆమెను ఇది తప్పని తెలియచెప్పలేదేమో, కానీ ఆమె స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నది. అయితే యాకోబు తన మామ దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు, అక్కడ నుండి బయలుదేరి యాకోబు సురక్షితంగా కానాను దేశమందలి షెకెము అనే నగరాన్ని చేరుకొని దానికి ఎదురుగా గుడారాలు వేసుకుని అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క విధానంలో ఈ దీనా జీవితము ద్వారా కొన్ని విషయాలు మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దీనా ఈ లేయా కుమార్తె ఇంటి నుంచి వెళ్ళినటువంటి దీనాగా ఉంది. ఆ దేశపు షెకెము కుమార్తెలను చూడటానికి ఇంటి నుంచి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పకుండా స్వతంత్రంగా వెళ్ళింది. అది ఆమె పాలిట శాపంగా మారింది. దీనాను ఆ దేశమందలి ఆమోరు కుమారుడైన షెకెము ఆమెను చూసి బలాత్కరించి అవమానపరిచాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిందో ఎవరికి చెప్పకుండా అనేక మంది యవన స్త్రీలు ఈరోజు చాలామంది ఇంటి నుండి బయటకు వెళుచూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నావంటే నేను నా స్నేహితుల దగ్గరికనో, ఎక్కడికి వెళ్తున్నావంటే నేను షాపింగ్ కనో, ఎక్కడికి వెళ్తున్నావంటే నేను చదువుకోవటానికనో, ఎక్కడికి వెళ్తున్నావంటే నేను ట్యూషన్ కనో, ఎక్కడికి వెళ్తున్నావంటే కొన్ని విషయాలు స్నేహితురాల దగ్గరికి వెళుచున్నాను, లేకపోతే మా స్నేహితురాలు ఊరికి వెళుచున్నానని మాట్లాడుతూ ఉంటాను. అయితే మరి ఈ క్రమంలో ఈ దీనా కూడా ఆ దేశపు స్త్రీలను చూడటానికి వెళ్ళి మోసంలో పడిపోయింది. ఒంటరిగా వెళ్ళింది, ఎవరు ఆమెకు తోడు లేరు. ఆ దేశపు ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో ఈ క్రైస్తవ విధానంలో ఉన్నటువంటి విధానంలో కూడా ఇంటి నుంచి వెళ్ళినటువంటి చిన్న కుమారుడు కూడా తప్పిపోయి ఉన్నాడు, పాపములో పడిపోయి ఉన్నాడు, నాశనకరమైన ఊబిలోనికి వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే ఒంటరిగా బయలుదేరి వెళ్ళిన తర్వాత సమాజం వారిని చక్కగా మంచి విధానంలో వారిని జీవింపలేదు. ఏదో ఒక శాపానికో ఏదో ఒక పాపానికో లొంగదీస్తూ ఉంటారు. ఇక్కడ దీనా విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒంటరిగా వెళ్ళింది. ఈ ఒంటరిగా వెళ్ళిన దీనా ఈమె చాలా అందగత్తె. తమ యవన సౌందర్యాన్ని కాపాడుకోవలసిన ఈమె తమ ఇల్లు విడిచి ఒంటరిగా ఆ యొక్క షెకెములో తిరుగుట వలన ఆ షెకెములో ఉన్నటువంటి ఆ రాజు ద్వారా తన శీలాన్ని పోగొట్టుకుంది, అపహసించి ఉన్నాడు. ఎందుకంటే ఈ హామోరు కుమారుడు దేవుని మాటను ధిక్కరించి ఏదేను వనములో ఒంటరిగా అవ్వను సాతానుడు ఎలాగైతే మోసం చేస్తున్నాడో
ఈ దీనా కూడా షెకెమునందలి ఆ యొక్క దేశపు రాజకుమార్తెల చూడటానికి వెళ్ళి, వారి వస్త్రధారణ చూడటానికి వెళ్ళి, ఈమె కూడా మోసపోయి పాపములో పడి చాలా శాపాన్ని కొని తెచ్చింది. తాను రెబ్కా బట్టి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె చక్కనిది, కన్యక, ఏ పురుషుడు కూడందని ఆమెను గురించి సాక్ష్యం చెప్పబడుతుంది. కానీ దీనా ఒంటరిగా బయటికి వెళ్ళటము ద్వారా, జాగ్రత్త లేకపోవటము ద్వారా ఆ దేశపు రాజు చేతుల్లో మోసపోయింది. అందును బట్టి యవనస్తులు ఎలా ఉండాలంట? యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరంటే అది దేవుని యొక్క వాక్యమును బట్టియే. నీ నడతను, నీ ఆలోచనను, నీ విధానమును, నీ మనసును ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా దేవునిమైన మార్గములు నడవాలి, ఎలా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధముగా ఉండాలి, ఎలా గౌరవప్రదమైన మార్గంలో ఉండాలంటే బైబిల్ యొక్క మాటలు చాలా క్షుణ్ణంగా నీకు వివరణ చేస్తూ ఉన్నాయి. నువ్వు ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా అనుకువ కలిగి ఉండాలి, తగు వస్త్రములు కలిగి ఉండాలని బైబిల్ యొక్క మాటలు చాలా విషయాలు నీకు నేర్పిస్తూ ఉన్నాయి. అయితే నీవు ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంట? అన్యులతో స్నేహం చేసింది. 34వ అధ్యాయము 3వ వచనములో ఈమె అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెనంటే అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ప్రీతిగా మాట్లాడి ఉన్నాడు. ఎవరితో సహవాసం చేయాలి నీవు? అన్యులతో ఈమె సహవాసం చేస్తుంది, స్నేహం చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ దేశపు కుమార్తెను చూడటానికి వెళ్ళిందో ఆ దేశపు రాజు ఈమెను చూసి మోహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలను బట్టి, ఈ వాక్యమును బట్టి దీనా పలుమార్లు తన స్నేహితురాండ్లతో కలిసి అన్యురాలైన ఆడపిల్లలను చూడటానికి, వారితో స్నేహం చేయటానికి, వారి వస్త్రధారణ, వారి వేషధారణ, అందమైన ఆడపిల్లలలో రాజభవనం చూడటానికి స్నేహితురాండ్లో తీసుకొని పోయామని ఉండవచ్చు. అయితే ఎట్టి ప్రేమ సరస సల్లాపములనందు దొరికినని మనం గ్రహించినను కాబట్టి ఆ దేశపు అలంకరణ, వస్త్రాలు, వారి ఆచారాలు మొదలైన విషయాలన్నీ కూడా దీనా ఆసక్తి పెరిగి లోకాశలకు ఏడవబడింది. ఎప్పుడైతే చిన్న చిన్నగా స్నేహం చేస్తుందో, ఎప్పుడైతే వారి యొక్క వస్త్రాలు, వేషధారణ, వారి మాటలు, వారి రాజభవనం ఇవన్నీ కూడా చూసిందో ఆమెకు కూడా ఆకర్షితురాలయ్యింది. ఇప్పటి వరకు చాలా మంచి మార్గములో పెంచబడింది. తల్లి ఎంతగానో పెంచింది దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క వాక్యముతో. ఎప్పుడైతే ఒక యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూడండి, యవనస్తులు వారికి తగిన సమాన ఏజ్లో ఉన్న వాళ్ళ మాటే వింటారు. అందును బట్టి నీకు యవన కుమార్తెలో ఉన్నట్లయితే, నీకు యవన కుమారులు ఉన్నట్లయితే, నీకు యవన బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళని చాలా జాగ్రత్తగా నువ్వు పెంచుకోవాలి. ఒక యవన స్త్రీగా నీవు ఉన్నట్లయితే నీ ఎవరి మాటలకు మోసపోకుండా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడికి వెళ్ళి వెంటనే రావాలి. నువ్వు ఇంటి దగ్గర ఒక మాట చెప్పి నేను వాళ్ళని చూసొస్తానని చెప్పి వారితో స్నేహం చేయటం ద్వారా ఎంత నీవు పాపం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధనమగలిగిన వారితో స్నేహితులు అధికంగా ఉంటారు. ధనమగలిగిన వారికి స్నేహితులు అధికంగా ఉంటారు. ఎందుకంటే యాకోబుకి 12 మంది కుమారులు, చాలా ఆస్తి, చాలా ఐశ్వర్యం ఉంది. ఇదిగో ఈ అమ్మాయిని చేసుకుంటే మనకి ఆస్తి అంతా వస్తుంది, కాబట్టి ఈ అమ్మాయిని చేసుకోకుండా మనకు ఎవరు, మనం అన్యులము, వాళ్ళు యూదులు, కాబట్టి సున్నతులేదు ఎవరు అనుకొని ఈయన ఏదో చేయాలని చేసుకోవాలనుకుంటే అది వారికి అవమానంగా ఎంచబడి ఉన్నది. ఈమె చేసిన తప్పు. బైబిల్ మాటలు ఏం చెప్తున్నాయంటే, ఈ లోక స్నేహము వైరమని నీ వెరుగువా? ఈ లోకముతో స్నేహము దేవునికి విరోధమని నువ్వు ఎరుగువా? ఎందుకు లోహంతో స్నేహం చేస్తున్నావు? ఎందుకు లోకాశలతో పడి నశించిపోతున్నావు? అందుకని ఇక్కడ దీనా ఏం చేస్తుందా? శాపాన్ని కొని తెచ్చుకున్న దీనా. ఈమె ఒక్క అవిధేయత వలన, ఈమె ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళటం వలన, ఆ రాజు ఈమెను ప్రేమించి మోహించి ఈమెను చెరపటం వలన అదంతా కూడా మరలా
ఇశ్రాయేలు ప్రజలకు తన అన్నలకు తెలిసినప్పుడు వాళ్ళు కోపంతో, ఆవేశంతో, ఇది జరగకూడని కార్యము, ఇది ఎందుకు జరిగిందని ఆవేశంతో వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికి కారణము దీనా. తను సరైనటువంటి విధానంలో లేదు, తను నడవలసిన మార్గంలో ఉండలేదు, తను స్వేచ్ఛగా తిరగటం వలన, ఈ తప్పు చేయటం వలన ఆమె ఆ తప్పుకి ఆ బానిస అయినందువలన ఎంత శాపాన్ని తెచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఎలా నీవు ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ షెకెమునకు ఆకర్షించబడిన ఈ షెకెము ఇంటినే ఉండిపోయింది దీనా. చెరపట్టబడిన షెకెము తన తండ్రి ద్వారా యాకోబుకు వర్తమానం పంపాడు. ఈమెమో అక్కడే ఉంది. అయ్యా, నీ కుమార్తెని నా కుమారుడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు, ఏమని ఎక్కడ ఉందంటే మా ఇంటి దగ్గరే ఉంది. ఆ చివరికి తెలుసుకున్న తర్వాత విరుద్ధమైనటువంటి పాపం వాళ్ళు చేసినందువలన, అందుచేత అన్నలు కత్తి పట్టి ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి కూడా చంపివేశారు. స్త్రీలను, చిన్న బిడ్డలను చంపివేయటానికి కారకులు ఎవరు? దీనా. తన నిలకడలేని మనస్తత్వం ద్వారా ఎంత శాపాన్ని తెచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు వింటున్న నీవు చిన్న తప్పు వలన ఆ తర్వాత ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎంత నాశనం జరుగుతుందో, ఎంత కీడు జరుగుతుందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని బిడ్డగా నీవు ఉన్నావు, నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నావు, దేవుణ్ణి ప్రార్థించే ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు, దేవుని యొక్క మార్గములో యవన స్త్రీగా నీవు ఉన్నావు. అయితే నీ చిన్న తప్పిదము ఎంత శాపాన్ని తెస్తుందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ ఒకవేళ నీవు ఎవ్వరి మాట వినకుండా ఉన్నావేమో, ఇప్పటికి కూడా నువ్వు ఎవరు చెప్పినా వినకుండా నా ఇష్టము, నా జీవితము, నేను ఎలాగైనా ఉంటాను, నాకు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇలానే జీవిస్తానని ఒక దేవుని బిడ్డగా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుచున్నావేమో. కానీ ప్రేమకి ఎలాంటి బంధాలు అవసరం లేదు, కానీ వివాహానికి ప్రతి బంధం కూడా అవసరమే. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఎవరు వచ్చినా రాకపోయినా చేసుకుంటారు, కానీ మరి తల్లిదండ్రులు చూసిన పెద్దలు నిర్ణయించిన వివాహానికి అన్ని బంధాలు అక్కడ కట్టుబడి ఉండాలి. తెలుసుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? దేవుణ్ణి ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని లక్ష్యం చేస్తున్నావా? దేవుని మాటలు విన్నట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకో. స్వేచ్ఛగా నీవు జీవిస్తున్నట్లయితే, స్వేచ్ఛగా నేను ఏం చేయలేదు, వెళ్ళటం కూడా తప్పేనా, ఆ స్నేహితులతో మాట్లాడటం కూడా తప్పేనంటే కొన్నిసార్లు ప్రతిదీ కూడా తప్పే. ఎందుకంటే యవనస్తురాలకి, యవనులకి సరైన నిలకడ ఉండదు. లోకాశల మీద వ్యామోహం ఎక్కువ, లోకాశల మీద వ్యామోహం ఎక్కువ. కాబట్టి అందుకని ఇక్కడ వారిద్దరు అన్నలు లేవి, షిమ్యోనులు ఇద్దరు కూడా ఆ దేశం మీద పడి అందరిని కూడా చంపి ఉన్నారు. అమాయకులైన స్త్రీలను, పిల్లలను, పురుషులను చంపబడి ఉన్నారు. కారణం ఏంటంటే ఒక్క దీనా, ఆ షెకెము రాజు పాపం చేయటం వలన, చేయకూడని కార్యం చేయటం వలన ఎంతమందికి ఆ శాపాన్ని కొని తెచ్చారు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కడనే కదా. వాళ్ళందరికీ ఏమవుతుందంటే నువ్వు చేసిన తప్పిదనానికి, నీకు జరిగిన పాపానికి, నీకు జరిగిన అన్యాయానికి వీళ్ళకి కోపం, ఆవేశము వచ్చేసి అది చాలామందికి శాపంగా మారిపోయింది. ఇంతమందికి శాపాన్ని తెచ్చే జీవితం నీకు అవసరమా? ఎంతమందికి మేలు కాకుండా శాపాన్ని తీసుకొచ్చే ఆ మార్గము, ఆ లోక స్నేహము నీకు అవసరమా? దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నాయి. అందుకని అవ్వ, ఆదాము చేసిన పాపం వలన మరణం అనేది అందరూ కూడా వచ్చింది, ఒక్కడితో పోలేదు. నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కడనే కదా చేసింది, మీకంతా ఏమైంది, మీ అందరికి ఏమైంది, మీరు అలా ఉండకూడదు కదా అనుకుంటారు. కానీ అవ్వ, ఆదాము చేసిన తప్పిదనానికి ఎవరికి మరణం వచ్చింది? ఇప్పుడున్న వారందరికి కూడా మరణం అందరికి కూడా వస్తూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఒక్కదానివే కాదు. ఎందుకంటే ఆకాను పాపం వలన ఇశ్రాయేలుకు శాపం వచ్చింది.
దేవుడు చెప్పాడు, ఆ స్థలంలో ఏది కూడా దొంగిలిద్దని చెప్తే ఆకాను చేసిన పాపం వలన ఇశ్రాయేలీలు శాపాన్ని తెచ్చుకున్నారు, ఓడిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరు చేసిన తప్పిదనాన్ని బట్టి, ఒక్కరు చేసిన అవిధేయతను బట్టి ఎంతమందికి ఆ శాపం వస్తుంది, ఎంతమందికి ఆ విధానంలో ఉంటున్నారు. అందుకని యోనా అవిధేయత వలన ఆ ఓడలో ఉన్న వ్యాపారస్తులందరి యొక్క సరుకులన్నీ పారద్రోయబడి ఉన్నాయి. నువ్వు అనుకునవచ్చు, ఓ నా స్త్రీ, నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కడనే కదా అనుకుంటున్నావే, కానీ నీ ద్వారా చాలా శాపము వచ్చి ఉన్నది. ఆ శాపాన్ని రాకుండా ఉండాలంటే వాక్యము చేత నీవు హెచ్చరింపబడాలి, వాక్యము చేత నీవు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేనా చివరికి తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయింది, తన కన్యత్వాన్ని కాపాడుకోలేకపోయిందని బైబిల్ యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. 34:7 మనం చదువుకున్నట్లయితే, దీనా తన కన్యత్వమును పోగొట్టుకొని అవమానించబడి కామోద్రేకమునకు లోని పరిశుద్ధను కాపాడుకోక ఎంతో దీవెనను చేజార్చుకుంది. యవన స్త్రీగా యవన కాలములో నీ సౌందర్యమును కాపాడుకోవాలి. నీ శరీరేచ్ఛలకు విచ్చలవిడి జీవితాన్ని జీవించుటకు నువ్వెప్పటికీ కూడా ప్రయత్నించకూడదు, ఎప్పటికి కూడా నువ్వు ప్రయత్నించకూడదు. అలా నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? బైబిల్ యొక్క మాటలు చెప్తున్నాయి. పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీ సంఘము ద్వారా, దేవుడు పరిశుద్ధులవుటకే నిన్ను పిలిచాడు, దేవుని యందు నమ్మకంగా ఉండటానికే నిన్ను దేవుడు పిలిచాడు. దేవుడు లోక పాపములు నశించిపోతున్న నిన్ను సరిదిద్దటానికే దేవుడు పిలిచాడు. లోకములో ఏ యొక్క పాపము నీకు అంటనీయకుండా, ఏ విధమైన కల్మషము నీకు అంటనీయకుండా దేవుడిని పిలిచాడు, పరిశుద్ధురాలుగా ఉండటానికి పిలిచాడు. కానీ నీవు ఎవరో స్నేహితుల ద్వారానో, ఎవరో సమాజంలో నీకు పరిచయమైన ద్వారానో ఇంటిని విడిచి ఒంటరిగా నువ్వు వెళుతున్నప్పుడు ఏ పాపము ద్వారా ఏ శాపాన్ని తీసుకొస్తున్నావో, నువ్వు చేసిన తప్పిదమ్మను బట్టి, నువ్వు చేసిన పొరపాటును బట్టి ఎవరికి ఎంతమందికి నీవు శాపాన్ని మిగులుస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది నీ జీవితానికి అవసరమా? దేవుని చేత నీవు హెచ్చరిక చేయబడాలి, దేవుని చేత నీవు ఆ దేవుని యొక్క విధానములో నమ్మకం కలిగి ఉండాలి. అందుకని నువ్వు పొందుకున్నటువంటి ఉపదేశాన్ని నువ్వు కాపాడుకోవాలి. బైబిల్ చెప్తుంది సామెతలు 7:2 ఉపదేశమును కాపాడాలి. ఏ ఉపదేశం అయితే నీ సేవకుడు నీకు బోధిస్తూ ఉన్నాడు, ఏ మాటలైతే దేవుని యొక్క మాటలు నీకు బోధిస్తూ ఉన్నారు, సంఘానికి సేవకుడు బోధిస్తూ ఉన్నాడు, సంఘానికి అనేకమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు, సమాజానికి సేవకులు బోధిస్తూ ఉన్నారు, యవన బిడ్డలకి సేవకులు బోధిస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఏదైతే నువ్వు వింటున్నావో దాన్ని కాపాడుకోవాలి. ఆ మాటలు యందు నిలకడైనటువంటి విశ్వాసము కలిగి నీవు ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే దేనావలే నీవును నీ సొంత చిత్తమునకు లోబడవద్దు, నీ సొంత ఆలోచన ప్రకారం ఉండవద్దు. ఎవరో మూడో వ్యక్తి నువ్వు ఏ చోటుకి వెళ్ళావో ఆ దేశంలో స్త్రీలను చూడటానికి వెళ్ళింది, స్త్రీలను చూడటానికి వెళ్ళిన ఈ స్త్రీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ దేశపు రాజు మాట్లాడుతున్నారు. స్త్రీలను చూడటానికి వెళ్ళినటువంటి దేనా ఎవరి ఇంట్లో ఉంది? ఆ దేశపు రాజకుమారుడి ఇంట్లో ఉంది. నీ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఏ స్థలంలో ఉండాలి? ఏ చోట ఉండాలి? ఆ ఇంట్లో నీకేం పని? ఆ వ్యక్తితో నీకేం పని? ఎలాంటి సంభాషణ కలుగుతుంది అంటే శరీరేచ్ఛలకు నువ్వేం చేయాలంటే దూరంగా పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసునందు విశ్వాసం ఉంచుతున్న నా ప్రియమైన కుమార్తెలారా, దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, నీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎలా పడితే అలా ఉండటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. ఎందుకంటే నా జీవితం నా ఇష్టం అనుకున్నావు. కానీ సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా భయపడాలి. సమాజానికి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు,
సమాజంలో మార్గదర్శకురాలిగా ఎలా నువ్వు బ్రతుకుతున్నావు, సమాజంలో ఎలాంటి విలువలతో కూడినటువంటి భక్తి కలిగి నీవు ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దీన అతిక్రమించి దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంది. దేవుని యొక్క శాపాన్ని హద్దులు మీరి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఎంతవరకు నీ పరిణితో అంతవరకే నీవు ఉండాలి. కానీ హద్దులు మీరితే ప్రతి విషయంలో కూడా అది ఎవరికైనప్పటికీ కూడా దాని ద్వారా నష్టమే కలుగుతుంది, కానీ ఏ మాత్రం కూడా లాభము రాదు. నీకు ఒక హద్దు నిర్ణయించున్నాడు దేవుడు, లేక నీకు కొన్ని హద్దులు నీ తల్లి నిర్ణయించింది, నీకు హద్దులు నీ తండ్రి నిర్ణయించాడు, నీకు హద్దులు నీ అన్న నిర్ణయించాడు, నీకు హద్దులు నీ కుటుంబస్తుని నిర్ణయించాడు. ఇలా ఉండాలమ్మా, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇంతవరకే నీకు పరిమితి, ఇంత దూరమే వెళ్ళాలి, ఇక్కడి వరకే నువ్వు వెళ్ళాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని నీకు ఎవరైతే ఏ విషయాలైతే నీకు బోధిస్తూ ఉన్నారో నీ హద్దులు దాటి ప్రవర్తిస్తే అది నీకు శాపము, నీ ఇంటి వారికి శాపము, నీ ద్వారా అమాయకులైన వారు కూడా ఆ శాపాన్ని పొందుకోవాలి. అలాంటి స్థితి నీకు రాకూడదు, అలాంటి స్థితి నువ్వు తేకూడదు. అలాంటి విధానము ఎవరికి కూడా రాకుండా నువ్వు జాగ్రత్త పడవలసిన బాధ్యత ఒక క్రైస్తవ స్త్రీగా, యవన బిడ్డగా, కుమార్తెగా నీ మీద ఉంది అని దేవుని యొక్క మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క మాటలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు నీతో చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు. దేవుడు నీతో మాట్లాడిన మాట, ఈరోజు దేవుడు నీతో హృదయపూర్వకంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిన చోట ఉండకుండా ఎక్కడ ఉంటున్నావు జ్ఞాపకం చేసుకో. అది నీకు తగదు. అలాంటి శాపం నువ్వు తీసుకురావద్దు, ఒంటరిగా వెళ్ళవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అబద్ధాలు చెప్పి నువ్వు వెళితే దానికి మూల్యము చెల్లించుకోవాలి. కాబట్టి అలాంటి స్థితి నీకు వద్దు. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలని పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటలు నీకు తెలియచేస్తున్నాయి. యేసు ప్రభువునందు విశ్వాసము కలిగి నీవు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రముల తేవా. ఈ సమయమందులనైనా దినా గురించి ప్రభా మీరు మాకు వివరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నీ బిడ్డల ప్రభా విన్నటువంటి వాక్యమునైనా వారి విశ్వాస జీవితములో తండ్రి, వారి భక్తి జీవితములోనైనా లోకాశల వైపు కాకుండా ప్రభువా నిజదేవుడిని యేసు క్రీస్తు ప్రభువా నెరిగినైనా వారి శరీరేచనను ప్రభువా మరి తండ్రి వారు తీసివేసుకున్న నమ్మకమైన విధానంలో జీవించే భాగ్యమును ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృప చొప్పున ప్రభువా భక్తి మార్గంలో ప్రభువా ఎవరి ద్వారా మోసపోకుండానైనా, ఎవరి ద్వారా ఆ లోకాశలకు నెట్టివేయబడకుండా ప్రభువా, ఎవరి యొక్క ఆలోచన ద్వారా జీవించకుండానైనా మీ చిత్తాన్ని బట్టి ప్రభు వారి స్వచిత్తం కాకుండానైనా మీ చిత్తాన్ని బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ మాటలను బట్టి యవన కాలంలో వారి నడతలు శుద్ధి చేసుకునే అవకాశాన్ని ప్రభువా యవన బిడ్డలకు నాయన మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. యవన కుమార్తెలందరికీ నాయన మీ కృపయు మీ కాపుదలిచ్చమని, మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.